హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విన్నారా? దేవుణ్ణి పూజించడానికి పెద్ద పెద్ద పూజలు, కఠిన తపస్సులు చేయాల్సిన పని లేదని, ఇతరులకు సహాయం చేయడం ద్వారా కూడా దేవుడిని చేరుకోవచ్చని? ఇదిగో 63 మంది నయనార్లలో 19వ నయనార్ అయిన తిరుక్కురిప్పు తొండ నయనార్ అనే ఒక సాధారణ చాకలి కథ. ఆయన కాంచీపురంలో ఉండేవారు. సాధువుల్లాగానో రాజుల్లాగానో కాకుండా ఆయన భక్తి చాలా సామాన్యమైనది. శివుడి భక్తుల బట్టలు ఉతకడం, భక్తులకు సేవ చేయడమంటే ఆయనకు శివుడికే సేవ చేయడం లాంటిది. ఒకరోజు ఆయన నది ఒడ్డున బట్టలు ఉతుకుతుండగా ఒక వృద్ధుడు, చాలా నీరసంగా ఉన్న భక్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నాయనా, నేను బాగా అలసిపోయాను. ఒంట్లో అసలు శక్తి లేదు. కొంచెం సహాయం చెయ్యవా అని చాలా నీరసంగా అన్నాడు. ఆయన బాధను గమనించిన నయనార్ ఎంతో ఆప్యాయంగా అతన్ని ఆహ్వానించాడు. రండి, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. ఆ వృద్ధుడు నిట్టూర్చి, నాకు స్నానం చేయాలని ఉంది. కానీ ఒంటరిగా చేయలేకపోతున్నాను అని దీనంగా అన్నాడు. నయనార్ క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని తన భుజాలపై ఎక్కించుకుని నదికి తీసుకువెళ్లాడు. స్నానం చేయించగానే ఒక్కసారిగా ఆ వృద్ధుడు కుప్పకూలిపోయాడు. నయనార్ గుండె ఆగిపోయినంత పని అయింది. అయ్యో దేవుడా, నేనేం చేశాను అని కంగారుగా అన్నాడు. అతని పక్కన మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ మనసారా ప్రార్థించాడు. ఓ మహాదేవా, నేను నీ భక్తులకు మాత్రమే సేవ చేశాను. దయచేసి నా వల్ల ఈయన చనిపోకూడదు అని వేడుకున్నాడు. ఇంతలోనే ఊహించని అద్భుతం జరిగింది. వృద్ధుడి చుట్టూ కాంతి వ్యాపించింది. గాలి కంపించింది. గంటలు మ్రోగాయి. అలా చూస్తుండగానే ఆ వృద్ధుడు సాక్షాత్తు శివుడిగా మారిపోయాడు. శివుడు ప్రేమతో, నాయనా, నీవు నా పరీక్షలో నెగ్గావు. నా భక్తులలో నన్నే చూశావు. నిస్వార్థంగా సేవ చేశావు. నీకు ఈరోజు మోక్షం లభించింది అన్నాడు. జరిగింది నమ్మలేక నయనార్ శివుడి పాదాలపై పడిపోయాడు. మహాదేవుడు అతన్ని ఆశీర్వదించి అతని ఆత్మను కైలాసానికి తీసుకువెళ్లి శాశ్వత మోక్షాన్ని ప్రసాదించాడు. దేవుడిని చేరుకోవడానికి ఏం చేయాలి? పెద్ద పెద్ద పూజలు, కఠిన తపస్సులు మాత్రమేనా? లేదు. తిరుక్కురిప్పు తొండ నయనార్ కథ మనకు మరో మార్గం చూపిస్తుంది. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం. ఎందుకంటే మనం చేసే చిన్న సహాయం కూడా దేవుడికి చేరుకునే మార్గం కావచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రియమైన వారితో షేర్ చేయండి మరియు మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమ శివాయ.